హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మా ఇంట్లోనే మా ఫ్యామిలీతో బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నానండి. చూడండి, వాతావరణం కూడా అస్సలు బాగాలేదు. వారం అంతా అయితే కాపీ తీసాము, కొన్ని అయితే ఇంకా తీయలేదు. కొంతమందికి తీయించడానికి అక్క అయితే తీసుకెళ్ళింది అనమాట. సో కొన్ని అయితే ఏరింది అయితే ఆరేసాము, కానీ వాతావరణం అస్సలు బాగాలేదు. అందుకే తీసేసి కొన్ని అయితే ఎంచేసి ఇంట్లోపల పోదామని అనుకుంటున్నాము. సో ఇప్పుడైతే చూడండి, కొన్ని అయితే ఎంచుతున్నారు, కొన్ని అయితే చేటతో సినుకుతుంది మా అత్త అయితే, కొన్ని అయితే కూడబెడుతుంది. అసలు వర్షం చినుకులు పడుతూనే ఉంది. ఇది ఆడిపించిన తొక్కు ఇదైతే మేము వేసామండి. ఇది తీసుకెళ్ళి గర్రుకు అయితే పడేస్తామన్నమాట. పెరట్లో పడేస్తే ఇది గత్తం కింద తయారవుతుంది. ఇదైతే కూడబెట్టేస్తుంది. సో ఇవైతే మొత్తం వేస్ట్ చేయకుండా తీసుకెళ్ళి గత్తం కింద వాడతాము. సో ఇవైతే ఎంచుతున్నారు చూడండి. కొన్ని అయితే చూడండి, ఇక్కడ ఇలా ఉన్నదైతే తీసేయాలన్నమాట. ఇగో ఇది మళ్ళా ఇది దంచేయాలి, మిషన్లో వేస్తే ఆడదన్నమాట, ఎండింది కదా. సో ఇదైతే రోకలతో దంచేయాలి. ఈ మంచిది అయితే ఎంచింది, ఇదిగండి చూపిస్తాను. ఇలాంటిది అయితే తీసుకుంటారండి. ఇది అమ్మాలి అన్నమాట. ఇక్కడ పొయ్యాలి కదండి, అందుకే వాటర్ అయితే పడుతున్నాను. వాటర్ కూడా ఎక్కువ ఉండాలి. ఈ వాటర్ కూడా చాలా అవసరం అండి, ఎక్కువ వాటర్ ఉండాలి. ఎందుకంటే మిషన్లో నీళ్ళు పోస్తూ కాపీ అయితే ఆడిపించాలి. కాపీ ఆడిపించేటప్పుడు ఎక్కువ వాటర్ అవసరము. అందుకే నేనైతే నీళ్ళు రెడీగా అక్కడ తీసుకెళ్ళి పెడుతున్నాను. అయితే స్టార్ట్ చేస్తున్నాను ఆడిపించడం. మొన్న కూడా చాలా టైం పట్టేసింది, కొద్దిగా ఆడాలి. ఇందులో అయితే ఒక తప్పేలు కానీ ఒక గిన్నె కానీ పెట్టుకొని ఇలా అయితే పిక్కలు పొయ్యాలి అన్నమాట. తర్వాత వాటర్ అయితే ఇక్కడ నిండా పొయ్యాలి, లేకపోతే మిషన్ ఆడదు. వాటర్ అయితే ఫుల్ పొయ్యాలి. సో ఇప్పుడైతే ఇదిగో మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. తుక్కు అయితే లోపల పోనివ్వకూడదు, తీసేయాలి, లేకపోతే మిషన్ పట్టేస్తుంది, ఆగిపోద్ది ఆటోమేటిక్గా. చూసారా, ఆగిపోయింది. ఆగిపోయింది. ఇక్కడ నుంచి పోసుకొని పోతుంది, దగ్గర కాలేదు. జరుపుదాం ఇది. ఇదాన్ని దోకతే ఇంటికి గొరపాయి పడేసి ఇంకోతి బోహార్ చేయాలి. ఈ పుల్ల ఎందుకంటే ఆ కింద నుంచి తొక్కు వస్తుంది కదా, అదైతే పొడవాలి, బయటకు వచ్చేయాలన్నమాట.
ఇరుక్కుపోయింది. ఇదిగో ఇలా తీసేస్తే బయటకు వచ్చేస్తుంది. మాటికి ఇలా లొల్లుతుండాలి. తీసేజని తీసే. మిషన్ ఆగిపోయింది, మళ్ళీ రిపేర్ చేయాలన్నమాట. ఇదిగంటే గుడ్డ పట్టుకుంటాను, ఎందుకంటే సాకు కొడుతుందని నాకు భయం. ఇదిగో ఇది తిరుగుతుంది కదా, దీన్ని అయితే ఇలా రివర్స్ తిప్పాలా. ఆన్ చేస్తాను కరెంటు. ఓకేనా, చూసారా? ఇంకోసారి తిప్పుతాను. కరెంట్ అంటే మామూలు కాదు కదా, ఎవరికైనా భయమే కదా, అందుకనే గుడ్డ పట్టి మరి ఆన్ చేస్తాను. అదే తిప్పుతున్నాను. సక్సెస్. నలుగురు ఉండాలి కాఫీ తీయడం అయితే. కాఫీ ఆడిపించడానికైతే కంపల్సరీ నలుగురు ఉండాలి, ఎందుకంటే వాటర్ కూడా గడిగడికి తీసుకెళ్తూ ఉండాలి. చినుకులు అయితే పడుతుంది, వర్షం. కాఫీ అయితే ఆడిపిస్తున్నాము కానీ సో ఎక్కడ ఆరవేయాలా అనేసి బాధపడుతున్నాము. ఈరోజు జెనిస్ వచ్చింది కానీ చాలా కష్టపడుతుంది. చూసారా, నన్ను పని చేయిస్తున్నావా అనేసి నన్ను అయితే కొడుతుంది. అలాగేనా? చెయ్యాలి మరి, పని చేయాలి, చదువుతో పాటు పని కూడా చేయాలి. ధనలక్ష్మి అయితే ఇదిగో ఇప్పుడే లేచి గుడ్ల గూబలా చూస్తుంది. సో హాయ్. కళ్ళు చూడండి, నన్ను చూడనట్టు యాక్షన్ వేసేస్తుంది అనమాట. పక్కన ఇలా చూస్తా, తెలుసా? దాని కళ్ళు దగ్గర నుంచి చూడండి. నేను హాయ్ నాయ జోలాయా జోలాయ్ नहीं मंजर की मामू कापी आची नमी कापी पेड़ का पार्सल तकी हाँ कुई पुनु कापी पार्सल तकी नहीं काफी पार्सल तकी आची नमी तो हाँ ఇది లేతా ఇది బే ఇది లేతా ఇది కాపీ ఆచి నమి దాట్ తోయాలి జోలాయా కొట్టిదరికి జడగా కొట్టిదరికి నాయ్ కొట్టిదరికి అమ్మా జోలము జోలాయ్ ఏనా హి మంజరి నాయ్ ఏనా హి మంజరి ఉండ చిచ్చరికి ఉన్నారు అంటుంది, అది నేనులా ఉన్నాను అంటుంది. చూడండి జెనిస్ అయితే లొల్లుతుంది కింద నుంచి. కాఫీ తొక్కు ఆడిపిస్తుంది. మొత్తానికి నేను అలసిపోయానని బయటకు వచ్చిన, అంటే రెస్ట్ తీసుకుంటున్నా కాసేపు. నేను వైరు తేడెళ్తాడయ్యాను. సో ఇదైతే ఎంచింది, ఇంకా ఇంతే ఇన్నే ఉన్నాయి. ఇదిగో ఇదైతే లోపల తీసుకెళ్ళి పోసేద్దాం. ఇదైతే మంచం కిందన పోసేస్తున్నాను, ఎండ లేదు కదా. పూర్తిగా ఆరిన గింజలు అయితే చూడండి క్వాలిటీగా ఇలా ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. వీటికి మళ్ళీ ఇలాగే కాదండి, ఇదిగో ఇలా ఉంటాయి కదా, ఇలా కూడా దంచవచ్చు, కానీ మిషన్ మనకు లేదు, అందుకే మేమైతే ఈ మాదిరిగా మాత్రమే చేస్తాము. కొన్ని అయితే అసలు అవ్వండి, ఇలా తీయాలి. తీసి ఇదిగో చూడండి
ఇవైతే మళ్ళా దంచాలి. దంచిన తర్వాత ఇలా ఇలా దంచాలి. ఇలా దంచిన తర్వాత అది కూడా అమ్మాలి. जी अज्जक्का हाँ एरखी वन सांदते रूम ता अज हाँ डप्प हच्चेदा इला हाँ निकते लेद जो लेन मन जाते हाँ ए साका हा जानते Ini kayak itu sita kajib aci na tablet enak kia le ada utama enak sih pambal marati onda cinjalewa punje kayu enja selen bar itu baksa ke dini mah berinya onda tike dimana le rumah pada kan ini buti tal barre kayak ke dini sih ise mana ba mana tablet kita lah hata dal tintu amma dinora mah tablet hatawa enak nih gitu mare ada rona rutu ada ini datari misal rutu ko ada itu jadi pandare sana riwa kalau cici tablet kayak sate at iki indi dikali indi jadi kala ada aku untuk cek ruti enggak tuh itu jam dia saja cek batu ella sah mai jangan hanya keterenya kayu bada bisa hilang kayu mahal मत काटी इनाटा बाती ina tate ऐसे मत कहा जाओ के enak मत कहत असल बेसी मजा कल्पे वाहे लोटे रो से ना मिर ऐसे जैसे ओहो मत का मत से नहीं डोकरा बर्रे जाना बे मत ओ नीनो खर्जम वातना इने ए वेंडा ओहे ही हत्त सांची तमी लोग कुताना एला ही सा एला कर्मा से कर्मा मा बस के సో ఫ్రెండ్స్ బామ్మగారికి అయితే తెలుగు రాదు కదా పాతకాలపు జరిగింది అయితే అడిగేసి తెలుసుకుంటున్నాను సో कर्मा వాళ్ళ ఆయనట ఎవరు తల్లిదండ్రులు లేనివాడట అనాథట సో ఎవరు లేరు కదా ఇల్లరికపు అల్లుడుగా పిలిచారట పిలిచిన తర్వాత కొంతమంది అలా ఫ్యామిలీ ఉంటారు కదా ఆ ఫ్యామిలీ అయితే వాళ్ళ ఇంటికే ఉంచేసుకుంది మాతో కలపదు ఇంటికి తీసుకురావట్లేదు అనేసి అంటే అట పిల్లలు పుట్టేసాక తీసుకెళ్ళారట తీసుకెళ్ళి అంటే పద అయితే అనేసి బామ్మగారు అయితే తీసుకెళ్ళిందట తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళీ అక్కడ ఉండబుద్ధి వేయట్లేదు అనేసి మళ్ళీ ఈ ఊరికి వచ్చేసారట సో బామ్మగారికి అయితే ఇద్దరు మగ పిల్లలు కూడా చచ్చిపోయారు అనమాట మనవరాళ్ళకి ఈవిడే పెంచింది तमे बायले ना नो मिथुन सीता ने पोही किते तमे ये डोकरा का से ఓహో మీ దాదా హాజలే నేను పోయి आयाते ఈ నానస్క మన్ను నానస్క मजानु हा हाथ से बरे जाना రోతే ओते ने मन से ఎచ్చర్ జానా నానస్క బోపిస్క तीन जाना से तंगिस का तमे अगटा ये आ मुरिंडी हातु रोसे మా దాదా ఐదుగురు ఉండేవారట బామ్మ వాళ్ళు అంటే ముగ్గురు చచ్చిపోయారట ఆడపిల్లలు అంటే వాళ్ళ అన్న కూడా చచ్చిపోయారట ఈ అత్తగారు ఉన్నారు ఈ అత్త కూడా అత్తకి అయితే అత్తగారు నాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల బామ్మగారే పెంచారట చదివికిన్నారు మచ్చరి మేస్ట్రాంగ చదివినారు చదివికిన్నారు ఇలా నువ్వు చదివితిమ్మ అప్పుడు కాలం అయితే టీచర్స్ ఉండేవారు కాదంట పని చేయడం బ్రతకడం కూలికి వెళ్ళడం కూలి చేసుకొని తినడం అంటే అట నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది బామ్మగారికి అలా సరదాగా అడుగుతున్నాను ఇక్కడ పని చేస్తూ అంటే పాతకాలపు పద్ధతులు కూడా ఇప్పుడు తెలుసుకోవాలి కదా ఎలా జరిగేది ఇలా ఉండేవాళ్ళు అన్నది అయితే ఇప్పుడు బామ్మగారికి అందుకే అడుగుతున్నాను